అసలు ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్ ఎవడో చదవకూడదు, కోర్టు బిఓకేకే చక్కగా ఓ పాస్టర్ని పెట్టేస్తే టచ్ అంటే అయిపోతుంది, లేకపోతే ఆయన డబ్బా పెట్టేస్తే అయిపోతుంది, ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకండి? అందుకని అలా భ్రమల్లో బతకండి అన్న. ఖచ్చితంగా మనం పుట్టినందుకు మరణిస్తాం. ఈ పుట్టుక మరణానికి మధ్యలో వృద్ధాప్యం వస్తుంది, రోగం వస్తుంది. ఈ మధ్యలో మనం భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం కోసం నాలుకను ఉపయోగించండి, చెవులు ఉపయోగించండి, కళ్ళు ఉపయోగించండి, నోరు ఉపయోగించి నామం చెప్పండి. చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి మీరు అందరూ చెప్పండి. ఎవరైనా మతం మారమంటే మీ అందరికీ ఇప్పుడు పేపర్ ఇస్తారు. ఏకాదశి పేపరు రేపు ఎలా చేయాలో ఉంటుంది. అలాగే గొర్రెల పేపర్, ఒకటి ఏకాశి, ఇంకోటి రాకాశి. చూడకండి నాకేసి ఉన్నాం ఆల్రెడీ పడకేసి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరన్నా తాగుపోతే ఎదవలుంటే చచ్చిపోండి, కాలం ఉంది రెడీగా. ఓకే, అది ఎదవ కొంపు భరించలేం. ఆడి వల్ల కొంపకి చేటు, దేశానికి చేటు. సో ఆ బెస్ట్ బెటర్ ఈ బికమే ఎల్ఏటి లేట్ అది పేరు కదా. సో కాబట్టి మంచి అలవాట్లతో జీవించాలి. అలాగే మనం పుట్టిన దానికి, ఇంత దేశం, ఇంత గొప్ప దేశంలో పుట్టిన దానికి మరణించే లోపల మనం పొందవలసినటువంటి మోక్షం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. రోజు మీరు తినకపోయినా పర్లేదు, వినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీరేం పనిపెట్టుకుని కూర్చుని వినక్కర్లే. వంట చేస్తూ వినండి, బట్టలు చూస్తూ వినండి, స్నానం చేస్తూ వినండి, అంట్లు తోముకుంటూ వినండి, మీ పని చేసుకుంటూ, ఇల్లు తుడుచుకుంటూ ఆ స్పీకర్ పెట్టేసుకుని ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్లో చాగంటిగా రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి తెలుసా? ఎవరు చెప్తారు? రామాయణంలో ఎన్ని కాండాలు? నీకు హిందీ వచ్చా? వాడు ఎవడో బండి మీద వెళ్తూ అక్కడ పోలీస్ హిందీ అక్కడ వాళ్ళ భార్యని, నీకు హిందీ వచ్చుగా నువ్వు మాట్లాడన్నాడు. ఏముంది? తోడ ప్యాస్ దాలు అన్న, దీనికి అదే ఒకటి వచ్చు, దీనికి అదే ఒకటి బాబా. సో అలా కాకుండా మనం పుట్టిన దానికి ఒక వాల్యూ ఉండాలి. అందుకని మీరు చక్కగా తెలుగులో రామాయణం పెట్టుకుని అది అయ్యే వరకు రోజు వింటూ వంట చేయండి. మీరు ఎక్కడున్నా, అది బాత్రూమ్ అయినా సరే, బెడ్రూమ్ అయినా సరే, హాల్ అయినా సరే, ప్రయాణం అయినా సరే, వినడం 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 చాలా గొప్ప లక్షణం. మనలో మార్పు వస్తుంది. ఈ శరీరం పడిపోతుంది కదా, పడిపోద్దా లేదా? మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్నగారు వెళ్ళిపోయారు. నేను మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు టీవీ చూస్తుంటే నేను చెప్పేవాడిని, అమ్మ జపం చేస్తూ ఉండవే, టీవీ చూస్తే చూసావు అంటే మళ్ళీ చేయొచ్చు అని ఏదో అంటే నేను ఏం చెప్పేవాడిని అంటే, పెద్ద టైం ఏమీ లేదు, అది ఓ ఫోటో, తర్వాత నీ ఫోటో వద్దని చెప్పాను. మరి 2 ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు మన ఫోటోలు కూడా వచ్చేస్తాయి. నువ్వు ఎంత గ్రేట్ అయినా ఎల్ఈటీ లేట్ అయిపోతావు. అందుకని లేట్ చేయకూడదు. అందుకని బుద్ధిగా మనం ఉందాం. గుడ్డిగా మనం ఉండద్దు, బుద్ధిగా మనం ఉందాం. చెప్పండి, కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకండి. ఒక ఇంటికి యముడు వచ్చాడు. యముడు రాగానే వాడు ఆ ఇంట్లో ఉండేటువంటి పర్సన్, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు అన్నాడు, సార్ మా ఇంటికి వచ్చారేంటి అన్నాడు. మా ఇంటికి హాసిని మాట్లాడకే, హాసిని ఇలా ఇక్కడ కూర్చో, మా ఇంటికి వచ్చారేంటి అని అడిగాడు. అంటే ఇవాళ మా టైం అయిపోయిందిరా, అందుకే మీ ఇంటికి వచ్చాను అన్నాడు యముడు. అంటే ఇతను అన్నాడు, సార్ మీరు వచ్చే ముందు చెబితే మా ఏర్పాట్లు మాకు ఉంటాయి కదా అన్నాడు. ఏమిట్రా అన్నాడు. ఇది 2025 కదండి, అలా హఠాత్తుగా వచ్చేస్తే ఎలాగా అన్నాడు. ఒక మెసేజ్ పాడో పెట్టచ్చు కదా అన్నాడు.
అంటే యముడు అన్నాడు, ఒక మెసేజ్ ఏంట్రా 3 మెసేజ్ పెట్టాను అన్నాడు. సార్ 1 సెకండ్ అని వాడు సెల్ ఫోన్ తీసి, సార్ ఎక్కడ సార్ వాట్సాప్లో పెట్టారా, ఫేస్బుక్లో పెట్టారా అన్నాడు. కాదురా, నేను సెల్లో పెట్టలేదురా, నీ తల్లో పెట్టాను రా అన్నాడు. వాడు అర్థం కాలేదండి అన్నాడు. మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండేదిరా, నలుగు. మరి 45 దాటాక ఏమొచ్చింది, 50 దాటాక తెలుపు వచ్చిందంటే అర్థం ఏంటి, నా దగ్గర పిలుపు వస్తుందని అర్థం, నీ జీవితంలో మలుపు వస్తుందని అర్థం, నీ మీద తెల్లగొడ్డ వస్తుందని అర్థం. అవునా? తెలుపు అంటే నీకు పిలుపు, జీవితంలో మలుపు, ఒక పులుపు. పులుపు, పిలుపు, మలుపు, అదే తెలుపు. ఈ విషయం అందరికీ తెలుపు, అదే గెలుపు. ఎలాంటప్పుడు ఎప్పుడు మరి పర్లేదు, ఆ సంతోషం పర్లేదు. సో ఇప్పుడు వీడేం చేస్తాడు, తెల్లబడుతుంది అని మనం ఎప్పుడైతే గమనించామో, ఓహో తెల్లగట్టేసేస్తారు, ఈ లోపల మనం ఏదన్నా భగవంతుడి దగ్గర అయ్యే పని చేయాలి. ఐ షుడ్ బికమ్ నియర్ టు గాడ్, ఆ ఫీలింగ్ రావాలి, గాడ్ దగ్గర అవ్వాలి. కానీ ఈ గాడ్రేజ్ దగ్గరే, గాడ్రేజ్ దసరా దామా 10 రూపాయలు హెయిర్ డై బిఫోర్ ఐ డై. అర్థమైంది ఇంగ్లీష్లో? ఇంకో ఆవిడకి అర్థమైంది, బిఫోర్ ఐ డై ఐ అప్లై డై. అర్థమైందా? అది వాడు చెప్తున్నాను. అదిగో ఈడు కాలం కట్టాడు, కాలం అయిపోతుందిరా అని వార్నింగ్ కదా అది. ఈడు కాలం కాలం అంటే హిందీలో వీడి క్రాక్, ఇక్కడ అప్లై చేసేది బ్లాక్. కానీ త్వరలో వీడి కళ్ళన్నీ బ్రేక్, వీళ్ళు గట్టి షాక్, వీడికి కొడతారు మేకు, ఎందుకంటే వీడి బలం మోకు. సో ఈ నలుపు తెలుపైంది, జాగ్రత్తగా ఉండరా అని నీకు వార్నింగ్ ఇచ్చాను. నువ్వు గాడ్రేజ్ కంపెనీ అన్నా, నేను ఏం చేయను. 2వ వార్నింగ్ ఇచ్చాను, పళ్ళు రాలిపోతాయి అత్తవా అని తిడద్దు కదమ్మా. పళ్ళు రాలిపోతాయి. ఈ పళ్ళు రాలితే దాని అర్థం ఏంటి, జీవితంలో ఒక్కోటి రాలిపోయే నీకు రోగాలందుకు, అది రాగాలెందుకు రోగాలందుకు, అది కాబట్టి రాలిపోతుందిరా. నీ పళ్ళే కాదురా, నీ ఒళ్ళే రాలిపోతుంది, నిప్పుల్లో కాలిపోతుంది, ఢిల్లీలో పెట్టినట్టు బాంబు పెడితే పేలిపోతుంది, కృష్ణానదిలో వేస్తే తేలిపోతుంది, ఎంత ఉందరా అని చెప్పి మనకు వార్నింగ్ బెల్. పళ్ళు రాలిపోయింది. వీడేం చేశాడు, మనోడు వెంటూ పారతాడంటాడు. అక్కడికి వెళ్ళి బాగు చేయించుకుని పాయకాపురం వచ్చి ఈ అంటాడు. నీకు జుట్టు ఊడిపోయింది, వార్నింగ్ అర్థం చేసుకోలే, పళ్ళు రాలిపోయింది అర్థం చేసుకోలే. 3వదేంటి, మన శరీరంలో ముఖ్యమైంది స్కిన్ కేర్, ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ చర్మం మనకి ధర్మం ముఖ్యమా చర్మం ముఖ్యమా అంటే 100 మంది ఏం చెప్తారు, చర్మమే ముఖ్యం, ధర్మం కాదు. చర్మం బ్యాచే, ధర్మం బ్యాచ్ ఎక్కడ ఉన్నారండి? అంతా చర్మం బ్యాచ్ కాకపోతే లేకపోతే ట్యాక్సులు కడతారు, ట్యాక్సులు కొడతారు. అవునా? 60లు 70లు వచ్చినా కూడా ఇంకా అలంకారం, శవాలంకారం చేసుకుంటూ ఉంటారు. పిచ్చి తల్లుడు, పిచ్చి కొండలు. అలాగా వాళ్ళు ఈ శరీరాన్ని నేను అనే భావనతో దీనికి రంగులు వేస్తూ, దీన్ని లూజ్గా అయిపోయిన చర్మాన్ని టైట్ చేసుకోవడం కోసం వాడు వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని రంగులు వేసుకుని మంచి బట్టలు వేసుకుని బూట్లు వేసుకుని అందరి ముందు సాంగ్ పాడతాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. అర్థమవుతుందా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంతటను ఇలా మాయరా.
కాబట్టి వైరాగ్యం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, దేశభక్తి కలిగి ఉండండి, దైవభక్తి కలిగి ఉండండి. చచ్చిపోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని బతకండి. నిత్యం సన్నిహితో మృత్యు, చావు మన పక్కనే ఉంది, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఏ మతంలోకి వెళ్ళినా చావు తప్పదు. మా ఊరిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటుంటాడు. ఎందుకంటే ఆడు బాగుపడ్డాడు దేశం భాగం బ్యాచ్. కాబట్టి ఆ దరిద్రం బ్యాచ్ నుంచి ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని కాపాడుకుందాం. భారత్ మాత్రమే, హిందువులు మాత్రమే అందరి మేలు కోరుతున్నారు. సర్వే జన సర్వే జన సర్వే జన లోకా సమస్త. కాబట్టి అందరు మేలు కోరేటువంటిది సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులు. కాబట్టి హిందువుగా జీవిద్దాం, హిందువుగా మరణిద్దాం, హిందువులను నిలదిద్దాం. ఎవరైనా సరే మతం మారమంటే ఖచ్చితంగా మారిపోతామండి. ఇదిగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని చెప్పి అది ఆ షీట్ ఇచ్చేయండి. మీకు ఇప్పుడు ఇస్తాం 26 క్వశ్చన్లు, అందులో 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను మీరు అంతా ముందాలు వేసుకోండి, చదువుకుంటే వేసుకుంటారు వాళ్ళు. ఆ పని చేద్దాం. వాళ్ళంతా మన ఇక్కడ వాళ్ళకి గుర్తులే, వాళ్ళ మైండ్ పాడైపోయింది. వాళ్ళని కూడా బాగు చేద్దాం. కనకదుర్గమ్మను మొక్కేలా చేద్దాం, దరిద్రాన్ని తొక్కేలా చేద్దాం. మనకి ఎందుకండి, మనకి రామాయణం ఉంది 7 గంటలతో, భాగవతం ఉంది 18,000 శ్లోకాలతో, భగవద్గీత ఉంది 18 అధ్యాయాలతో, మహాభారతం ఉంది 1,00,000 శ్లోకాలతో. లోకం యొక్క మేలు కోరేటువంటి ఎన్నో గ్రంథాలు, ఋషులు ఉన్నటువంటి నేలలో, మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాము. ఇది శివుడి యొక్క నేల, ఇది రాముడి యొక్క నేల, ఇది కృష్ణుడి యొక్క నేల. మనకెందుకు ఎడారి మతాల గోల? అర్థం చేసుకోవాలా? వాళ్ళందరికీ మీరు వాళ్ళని వేరే మతస్థుల్లా చూడకండి. మైండ్ దొబ్బినోళ్ళు ఓ పక్కకి వెళ్ళారు, అసలు మైండ్ లేనోళ్ళు ఇంకో పక్కకి వెళ్ళారు. అంతే. నీతి చెందిన వారు వెళ్ళింది ఒక మతం, నీతి లేని వాళ్ళు వెళ్ళింది ఒక మతం. నీతి కలిగిన వాళ్ళు ఉన్నదే ఇది సనాతన ధర్మం. కాబట్టి మనం అందరికి చెప్పాలి, మన పూర్వీకులు చాలా గొప్పోళ్ళు, ఈ నేల చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది. అందరూ చెప్పండి. గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి, సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి, సింధు కృష్ణ కావేరి, తుంగభద్ర బ్రహ్మపుత్ర, తపతి నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, హిమ వింధ్యా పర్వతాలు, దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు,
వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చెప్పండి. హిందూ హిందూ దేశ్ కి బంధు. హిందూ హిందూ, హిందూ హిందూ, హిందూ హిందూ. వందే వందే వందే. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఇచ్చిన వాడిని తిట్టకండి. వాడు అందుకే పుట్టాడు, వాడు అదే పని చేస్తాడు. ఒక పంది నుంచి మనం పరిశుభ్రతను ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక మతం మారిన వాడి నుంచి దేశభక్తిని ఎక్స్పెక్ట్ చేయలేం. వాడు అలాగే ఉంటాడు. మనం ఏం చేయాలి? దేశభక్తి కలిగిన వాళ్ళని మన ఇంట్లో తయారు చేయాలి. దైవభక్తి కలిగిన వాళ్ళని మన ఇంట్లో తయారు చేయాలి. ఇప్పుడు వాడెవడో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందని ఓ జడ్జి వాడి ఇష్టం వచ్చినట్టు తీర్పిచ్చాడు. ఓయే రూల్స్ అని ఫుల్ అయిపోతుంది. ఓయే రూల్స్ అని ఫుల్ అయిపోతున్నాయి. వ్యభిచారం ఆదరైంది. అందుకని ఆ జడ్జి దగ్గర సరుకు లేదు, అందుకే అంత సరుకు లేని వాళ్ళందరూ తయారు చేశాడు. సో ఆడి ఇష్టం వచ్చినట్టు తీర్పిచ్చాడు, ఆడి ఇష్టం వచ్చినట్టు జరిగేస్తుంది. అలా జరగకూడదంటే ఏం చేయాలి? క్యారెక్టర్ ఉన్నోడు తీర్పిచ్చే ప్లేస్ లో కూర్చోవాలి. అందుకని మన ఇంట్లోంచి జడ్జి రావాలి, మన ఇంట్లోంచి ఒక పెద్ద పొలిటీషియన్ రావాలి, మన ఇంట్లోంచి ఓ కలెక్టర్ రావాలి, మన ఇంట్లోంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావాలి. ఆడెవడో చేస్తాడు, నేను ఇక్కడ చూస్తాను. అదే కుదరదు. టేక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ సేవ్ ద కంట్రీ. అందుకని మనం అంతా బాధ్యతతో జీవిద్దాం. ఈ భరతమాత యొక్క వైభవాన్ని కీర్తిద్దాం. నమః శివాయ, నమః శివాయ, నమః పార్వతీపతయే, హర హర మహాదేవ్. అందరికి ఒక్క మంత్రం చెప్తాను, నమస్కారం మొదలుపెట్టి. రేపు ఏకాదశి ఖచ్చితంగా చేయగలిగే వాళ్ళంతా ఉపవాసం చేయండి. ఉపవాసం అంటే పండ్లు పాలు తీసుకోవచ్చు. ఓ కేజీ ఉప్మా అది తినకూడదు, ఇడ్లీలో బకెట్ తినకూడదు, పళ్ళు పాలు తీసుకోవచ్చు. నానా అమ్మా, భలే భలే లక్ష్మి గారు బాగా గుర్తుపెట్టుకున్నారు. మరి కృష్ణుడు గోవర్ధనగిరి 7 రోజులు పట్టుకున్నాడు కదా, 4 రోజులు అయిపోయింది. ఈ ముసలోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి నువ్వు 4 రోజుల నుంచి పట్టుకుంటావు కదా, చెయ్యి కొంచెం దించుకో, నొప్పి వస్తుంది కదా, ఎలా మరి పట్టుకోవాలి కదా అన్నాడు కృష్ణుడు. ఎందుకు, మేము ఎడ్ల బలు తెచ్చాం కదా, మా చేతికర్రలు ఉన్నాయి, మేము కాసేపు పట్టుకుంటాం అన్నాడు. పర్లేదా అన్నాడు కృష్ణుడు. ఏం పర్లేదు అని వీళ్ళు ఎడ్ల బళ్ళు అవి పెట్టి మోపు అంటారు, మోపు పెట్టారు, ఈ కర్రలతో పట్టుకున్నారు. కృష్ణుడు తీనా అన్నాడు. తీ అన్నాడు. కృష్ణుడు ఎలా ఉన్నవేళ్ళు ఎలా అన్నాడు. టపటపటపా నీరిపోయి, అవి నీరిపోయి, అమ్మో 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 అన్నాడు. భయం కదా, అమాయకుడు వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, బృందావనం వాళ్ళు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మళ్ళీ దాన్ని పట్టుకుని, ఈ ధరాతలము పైబడి అల్లల్లాడని మీకేమీ కాదు. అంటే ఈ భూమండలం అంతా వచ్చి ఈ గోవర్ధనం మీద పడిపోయినా మీకేం కాదు, నేను కాతులు మిమ్మని. అందుకని ఎవరైనా రాముణ్ణి నమ్మి, కృష్ణుని నమ్మి, వెంకటేశ్వరుని నమ్మి, అమ్మవారిని నమ్మి ఎవరైనా ఫెయిల్ అయ్యారా? రాముణ్ణి నమ్మినటువంటి త్యాగరాజ స్వామి వారికి, రామదాసుకి, పోతన గారికి, కవయిత్రి మొల్లకి, తులసీదాస్కి, కబీర్ దాస్కి, వీళ్ళందరికీ మోక్షం వచ్చింది. వెంకటేశ్వరుని నమ్మినటువంటి వెంగమాంబకి, అన్నమయ్యకి మోక్షం వచ్చింది. కృష్ణుణ్ణి, పాండురంగని నమ్మినటువంటి తుకారాం గారికి, మీరాబాయికి, ఇంకా అక్కడ ఎందరో భక్తులు, నామదేవ్, జ్ఞానదేవ్, వీళ్ళందరికీ కూడా మోక్షం వచ్చింది. కానీ ఎక్కడైనా ఎడారి మతాల్లో వాళ్ళ గాడ్ని నమ్మినోడికి మోక్షం అనే కాన్సెప్ట్ ఉందా? అసలు కడుక్కోవడమే రాని అడుక్కునే జాతి వాడు మనకు మోక్షం అవడం ఏంటి, వాడి పెండాకుడు. ఇంగ్లీష్లో చెప్పనా? నో క్లారిటీ, నో ప్యూరిటీ,
no surety, no reality, no humanity. How stupidity this rascal speaks about spirituality. అదవుతుందా? కాబట్టి ఆడెవడో మనకి భూమి మీద ఆధ్యాత్మం గురించి నేర్పాల్సిన అవసరం లేదు, దైవం గురించి నేర్పాల్సిన అవసరం లేదు. ఇది దేవభూమి, ఇది మన మాతృభూమి, ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి, ఇది మన భరత భూమి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఒక మంత్రం చెబుతాను, చక్కగా ఈ మంత్రం చెప్పే మనం ఇంటికి వెళ్దాం. తాగుపోతే ఏదో తాగి చచ్చిపోండి ఇంటికి వెళ్ళి. మరి ఎందుకండి ఏదో దరిద్రం, ఎందుకు తాగలే? ఆడ గొప్పకారమా, ఇంట్లో వాళ్ళు గొప్పకారమా, ఏదో కంపు. అందుకని చక్కగా చెప్పండి. ఈ మంత్రం చెబితే అంతకంటే కిక్కు బాగుంది. చక్కగా చెప్పండి. చెప్దామంటే బోర్డు గుర్తొచ్చేస్తుంది. శ్రీశ్రీ గారు తెలుసా మీకు? శ్రీశ్రీ గారు ఎప్పుడో బార్కి వెళ్ళారు. మరి ఆయన కవి కదా, ఆయన వాడిని అడిగారట, ఏం తెమ్మంటారంటే ఒక పావురమ్ము తిండి అన్నాడు. వాడు ఈ పావురాలు పెట్టలు ఇక్కడ ఉండవని అన్నాడు. ఒరే ఆయన చెప్పింది సంస్కృతం, అర్థమైందా? వాళ్ళ భాష మీద పట్టున్న వాళ్ళు కదా. అందుకని మన పిల్లలతో మీ అమ్మని ఏమని పిలుస్తావరా నాన్న? అమ్మని ఏమంటావు? అందుకే అడిగాను, ఇది డమ్మి, అందుకే కాల్డ్ మమ్మీ అన్నా. అలా కూడదు, ఏమని పిలవాలి? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. చప్పట్లు కొట్టనమ్మా బంగారు తల్లి. అమ్మా ఇప్పుడు అమ్మ అని పిలవాలి నాన్న. మమ్మీ అంటే తెలుసా, ఒక చచ్చిపోయిన ఆవిడ్ని పెట్టులో పెట్టేసి వదిలేస్తారు. వదిలేస్తే ఆ శరీరం అంతా కుళ్ళిపోయి కళ్ళన్నీ బయటకు వచ్చి నేను వేడాని నేరాను నేనే ఇవన్నీ నిద్రపోవాలి ఇప్పుడు రాత్రి. అంతేనా? నేను చూశాను మమ్మీని. శవం ఉంటుంది, గోవాలో ఉంటుంది, చర్చిలో ఉంటుంది, దాన్ని మమ్మీ అంటారు. ఎండిపోయిన శవం అది మనకి ఎంటుకున్నాను. అమ్మలగన్న అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే. అటువంటి అమ్మ కనకదుర్గమ్మ మనకుంటే, కృష్ణమ్మ మనకుంటే, గంగమ్మ మనకుంటే, గోదావరి తల్లి మనకుంటే, భూమాత మనకుంటే, గోమాత మనకుంటే, మనకెందుకురా మమ్మీ? విడిచిపెట్టి దాన్ని ఉమ్మి. ఎవరన్నా చెప్పంటే కుమ్మి తల్లి. ఓకేనా? మంత్రం చెప్పుకుందాం నాన్న. నారాయణ నారాయణ. బాగా చెప్తుందండి. ప్రసాదం తినేసారా? తిని కూడా చెప్పండి. కాల్చి ఇంకో రౌండ్ వేయండి. మా దామోదరం పెడతాడు. దామోదరం ప్రసాదం ఓ రౌండ్ వేసావా? వేసే ఇంకో రౌండ్. ఎందుకంటే సౌండ్ దానికోసం నువ్వు వేయాలి రౌండ్. ఈ రౌండ్ ఎందుకు? దరిద్ర రౌండ్ మాకుద్దు, తాగుబోతు రౌండ్. మళ్ళీ దానికి సాంగు మందు బాబులు అని సిగ్గు లేకుండా కదా, చచ్చిపోతాం. క్యాన్సర్ బాబులని పెట్టుకోవచ్చు నాన్న. అందుకని చక్కగా మంత్రం చెప్తాను నాన్న. మీరు ఎన్ని రౌండ్లు అయినా సరే ప్రసాదం తినండి, సౌండ్ మాత్రం బాగా తీసుకురండి. మురళీధర అయితే యాక్చువల్గా నేను ఇలా మీలాంటి తల్లులు వచ్చినప్పుడు వాస్తవానికి 3 రోజుల నుంచి చాలా సభల్లో, అది చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ నిన్న మొన్న బందర్లో, అంతకుముందు హైదరాబాదు, అంతకుముందు ఇంకెక్కడ తూర్పుగోదావరి చాలా సభలకు వెళ్ళాను. టైం కుదరక ఒక కీర్తన పాడడం అవడం లేదు. ఎందుకంటే ఏదో ఒక ఆటంకం, స్పీడ్ అయిపోవడం, ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, స్వామీజీ 5 నిమిషాలే అంటాం. అందువల్ల కీర్తన అవ్వట్లేదు. మీరు మంచి తల్లులు, ఇక్కడ అందరూ చక్కగా ఉన్నారు కాబట్టి కొంచెం అమ్మవారి కీర్తన చెప్పుకుందాం. మరి అమ్మవారి యొక్క స్థలంలో ఉన్నాం మనం. చక్కగా చెప్పండి. శోభానే 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 చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల, శోభాన బాడరమ్మ, శోభాన బాడరమ్మ, కూడున్నది
పతి చూడి కుడుతనంచారి పతి చూడి కుడుతనంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనంచారి కోమలాంగి చూడి కుడుతనంచారి శోభానే 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 కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరి ఏ మరుదు జలజ నివాసినియట జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనంచారి కొలది మీరా చూడి కుడుతనంచారి శోభానే 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 అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెర వయస్సు చూడి కుడుతనంచారి శోభానే 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 శోభానే
శోభానే శోభానే श्री पद्मावती माला जी भगवान की, श्री कनक दुर्गा माई की, कृष्णा माई की, भारत माता की, गो माता की, तुलसी माता की, विजयवाड़ा भक्त वृंद की, शील प्रभुपाद की, आदि शंकराचार्य स्वामी की, भगवत रामानुजाचार्य स्वामी की, श्रीमध्वाचार्य स्वामी की, श्री अन्नमाचार्य स्वामी की। ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద గోవింద। మీరు చక్కగా ఈ మంత్రం చెప్పేసి ఆ పేపర్లు తాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. ఇవాళ కుదిరితే మేసేయండి, రేపు కుదిరితే మూసేయండి, ఎవరన్నా అడ్డం వస్తే వేసేయండి. ఓకేనా? చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారికే చేదా ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. ఇప్పుడు కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రాముడు కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మన మధ్యాహ్నం ఒకసారి పురుషు ఇంకా మాట్లాడితే అయిపోయి వాడుచు మీకు అనుకోవచ్చు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, ద్రౌపదీ వరద గోవింద, గజేంద్ర వరద గోవింద గోవింద। శ్రీ సంతోషి మాతాకి, శ్రీ కాలభైరవ స్వామికి నమ పార్వతీ పదయే హర హర స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వంశపర్జన్యా పృథ్వీ సస్యశాలినీ దేశోయం శోభరేతో బ్రాహ్మణా సంతు నిర్భయాః। అందరూ చెప్పండి, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతి శాంతి శాంతి। జై శ్రీరామ్, జై శ్రీరామ్। మీరందరూ వచ్చినందుకు, ఎంతసేపు ఓపికగా ఉన్నందుకు, మా దామోదర కష్టం ఫలించినందుకు గురుజీ 18 అన్నాడు. కుదరదు ఆయన, వేరే చోట మాట ఇచ్చాం అన్నాడు. 13, 14, 15 అన్నాడు. సో 16 ఎవరికి వచ్చాం, 14 మీరు చక్కగా వచ్చారు. ఇవాళ చాలా మంచి రోజు, చాలా ఉత్తమమైన రోజు. చిల్డ్రన్స్ డే కాబట్టి, వాడెవడో రోగిష్ఠుడి పుట్టినరోజు కాబట్టి కాదండి, వాడు సుఖవ్యాధిగ్రస్తుడు, వాడికి ఈ రోజుకి ఏం సంబంధం లేదు. చాలా సుఖకరమైన మంచి రోజు అండి, కార్తీక మాసం అండి, అది గుర్తుపెట్టుకోండి. చరిత్ర చింపేస్తే చిరిగిపోద్ది, బ్రహ్మానందం చెప్పినట్టు చింపేస్తే ఏం చిరిగిపోదండి. ఇది ప్రతాపరుద్రుడి 7 నెల కాకతీయ వైభవం, అర్థమైందా? చోళులు పరిపాలించారు, ఎందరో రెడ్డిరాజు పరిపాలించారు, కృష్ణదేవరాయలు పరిపాలించారు. ఇది తెలుగు నేల, చాలా వైభవపేతమైనటువంటిది, గొప్ప గొప్ప దేవాలయాలు కలిగినటువంటిది, గొప్ప గొప్ప నదులు కలిగినటువంటిది, వీరులు కవులు గాయకులు పుట్టిన నేల. ఏదో దరిద్రం ఎడారి నుంచి వచ్చి వాడెవడో వచ్చును, వాడెవడో సచ్చిను, వాడెవడో కాల్చును అంటే
మీరు మతం మారిపోయి గతం మర్చిపోయి కథం అయిపోకండి. ఈ దేశాన్ని రక్షించుకుందాం, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం, ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే 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 వందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే.